మంచిది. కాకపోతే ఇవన్నీ తెలుసాలంటే రైతు అనేవాడు 100% ఏదో అంతో ఇంతో చదువుకున్నోళ్ళే వ్యవసాయం చేస్తాండేది. అవునవును. వాళ్ళకి దాన్ల మీద అవగాహన లేదు. ఆహా! అందుకే ప్రతి ఒక్క గ్రామానికి ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ ఉండి, ఈ రైతులకి ఇట్లా సలహాలు ఇస్తే పెట్టుబడి తగ్గించుకుంటాడు. అవునవును. అట్లా పెట్టుబడి తక్కువైనప్పుడు ఏదో ఆ రైతుకు కొంచెం గిట్టుతది. ఇప్పుడు మా తోటలో ఒక రోగం ఉంటుంది. మేము కనుక్కోలేము. అవునులెండి. మందుల షాప్ కాడికి పోతే వాళ్ళు ఒక రకం మందు ఇస్తారు. హ్మ్. అది తెచ్చి ఈడ కొడితే ఈడ పని చేయదు. పని చేయదు. అందుకే రైతు అనేవాడు పైరు మీద పెద్ద అవగాహన లేదు. అతనికి ఏమైతుందో అని భయం తప్ప హ్మ్. హ్మ్. ఏమి కాదులే అనే ధైర్యం లేదు. ఆ ధైర్యం ఇచ్చేవాడు ఒకడు కావాలి మనకి. కావాల. హ్మ్. చూస్తున్నారా? ఖచ్చితంగా అగ్రికల్చర్ ఆఫీసర్ అయితే ఖచ్చితంగా ఉండాలని రైతైతే కోరుతున్నాడు. మరి ప్రభుత్వాలు కూడా దీనికి స్పందించి ఒక ప్రభుత్వ అగ్రికల్చర్ ఆఫీసర్‌నైతే గనుక ఏర్పాటు చేయాల్సిందిగా మన రైతు టీవీ నుంచి కూడా మనమైతే కోరుతా ఉన్నాము. వడ్డీకి గాని పండియలేడు ఇంక. అవును. అందుకే వ్యవసాయం సామాన్యులతో చేసే పని కాదిది. ఇదంతా నెల నెల జీతం రాల్లా, ఓ సాఫ్ట్‌వేర్ కావాలా. ఆ! ఏదైనా అంటే గాని నెల సాఫ్ట్‌వేర్ పని చేసుకుంటున్నాడు కదా! ఆ! ఈ వ్యవసాయం మీద ఎలాంటి అవగాహన ఉంటుందంటారు? అంటే అతనికి పోయినా గాని నెల నెల జీతం ఆ వస్తుంది జీతం కాబట్టి ఉంటదంటావా? కట్టుకుంటుంది. ఆహా! ఇప్పుడు మనము నెల నెల అప్పు చేస్తంటే మనం ఎట్లా బాగుపడేది ఇంగ? దీని మీదే ఆధారపడి ఉంటారు దీని కదా! మీదే ఆధారపడి ఉంటాము. ఒకవేళ ఇప్పుడు 40,000 పోయింది. హ్మ్. మనకు అదే 40,000 ఉంటే మనం ఎంతో బతుకుంటాం 40,000తో. అవును. అది వాళ్ళకి నెల అయితే అదే 40,000, 50,000 జీతం వస్తుంది కదా! అవును. మనకి యాటి నుంచి వచ్చేది? అవును. అందుకే ఇది అంటే సామాన్యమైనోళ్ళు ఒకవేళ ఇది బాగా తగులుకుంటే గనుక లక్షల్లో వస్తుంది కదా! వస్తాది. ఆ! ఒకసారి వస్తే 5 సార్లు పోతుంది. హ్మ్. దానికి బ్యాలెన్స్ అయితుంది అంతే. ఒక్కసారి వస్తే 5 ఆ! సార్లు పోతుంది. 5 సార్లు రాదు ఇదేమి. హ్మ్. హ్మ్. ఒక్కసారి వస్తే అప్పుడే ఒక ప్రభాకి 5 లక్షలు వచ్చిందంటే నిన్ను చూసి 10 మంది పెడతారు ఇది. 10 10 మంది మంది నష్టపోతారు 10 ఇంక. మంది నష్టపోతారు. అట్లా దీంట్లో బాగుపడేది నూటికి ఒకడు. అంటే ఇది కూడా ఒక ఆ! లాటరీ లాంటిదంటారా? లాటరీనే ఇది. ఆ! అందరికి రావు. ఆ! అందరికి రావు.